మనం గ్రహించాలి. ఈ ఆలోచన ఈ జ్ఞానము సరైనది కాదు అని చెప్పి దేవుడు భాషలు తారుమారు చేసి బాబేలు గోపురాన్ని కట్టకుండా చేసి బాబేలు అనేది ఇంకో రకంగా ఆలోచన చేస్తే పూర్వకాలపు బబులోనుకు సాదృశ్యం. బబులోను దేశంలో ఏం కనిపిస్తాయి? ఎక్కువ బబులోను దేశంలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి, గోపురాలు కనిపిస్తాయి, కట్టడాలు. ఈ బాబేలు పూర్వపు యొక్క బబులోనుకు సాదృశ్యము. ఈ బాబేలు అనే పదం నుంచే బబులోను దేశం ఉద్భవించింది. అందుకని వీళ్ళ ఆలోచనలన్నీ దేవునికి విరోధమైనవి కనుక దేవుడు ఏం చేశాడంటే, నేను కొంచెం తక్కువగా చేశాను కనుక నీ ఆలోచనల నుంచి వెళ్ళొద్దని చెప్పేసి వారి ఆలోచనలన్నీ ఏం చేశాడు? ఆయన తీసివేసి. ఇది మొదటిగా వాళ్ళు చేసిన పొరపాటు. దయచేసి యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వరకు చదువుకున్నాం. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచగలడు. అయితే మీ హృదయములలో కలింపవలనే కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఏమి అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 13వ వచనం 15వ వచనం. మీలో జ్ఞాన వివేకమును గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను అనుపరచును. 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది అయి. సో ఇప్పుడు బబులోను లేకపోతే బాబేలు దేశంలో లేకపోతే ఈ సీనారు దేశంలో ప్రజలు చేసిన ఆలోచన ఎటువంటిది? దయ్యముల ఆలోచన, యోగ్యమైన ఆలోచనలు కాదు. అందుకని ఈ ఆలోచనను ఈ జ్ఞానము సరైనది కాదు అని చెప్పేసి దేవుడు ఆ జ్ఞానాన్ని ధృవీకరించాడు. చాలా సార్లు మనం జ్ఞానం అనుకున్నప్పుడు ఆ జ్ఞానం సరైనదో కాదో మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. డబ్బు ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ ఆలోచన సరైనది కానప్పుడు దేవుడు దాన్ని సఫలీకృతము చేయడు. ఆలోచన సరైనది కానప్పుడు, జీవితం సరిగా లేనప్పుడు దాన్ని సఫలీకృతం చేయడం. దానికి ఉదాహరణ మన దావీదు మహారాజు. దావీదు మహారాజుకి ఏం ఆలోచన వచ్చింది? దావీదు మహారాజుకి ఏం ఆలోచన వచ్చింది? నేను మందిరం కట్టాలనుకున్నాను, డబ్బు ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆలోచన వచ్చింది. అది సొంత ఆలోచన తప్ప దేవుడి నుంచి వచ్చిన ఆలోచన. దేవుడు దాన్ని అడగలేదు. దేవుడు నేను మందిరం కట్టాలనుకున్నా, మీరేమంటారని చెప్పేసి ప్రార్థన చేయలేదు. దేవుడు అనుమతి తీసుకోలేదు, ప్రవక్తతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను మందిరం కట్టాలనుకున్నా, దేవుడు మందసం అక్కడక్కడ తిరుగుతా ఉంది, నేనేమో పెద్ద భవనంలో ఉన్నా అంటే రాజు చెప్పాడు కదని చెప్పేసి ఆయన ఏమన్నా ప్రవక్త ఏం చెప్పాడు? కట్టొద్దన్నాడా? ఏమన్నా ప్రవక్త? సరే అన్నాడు. ఎందుకొరకు? సరే అనకపోతే ఏమవుతాను, సరే అనకపోతే నేనేమవుతాను, సరే అనకపోతే నా పరిస్థితి ఏంటో అన్నప్పుడు అక్కడికి మీకు ఇష్టం వచ్చినట్టు వేయండి, ఏమైతుంది రాసు కదా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు ప్రవక్తతో రాసు, నేను ఏనాడైనా మందిరం కట్టమన్నా, నేను ఏనాడైనా నిన్ను అడిగాను అన్నప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, వీళ్ళ మాట చెప్పు. ఏమని చెప్పాడు? నువ్వు మందిరాలు కట్టడానికి అర్హుడవు, నీతో డబ్బు ఉంది, నీతో ధనం ఉంది, బంగారు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అర్హత ఎందుకు లేదు? అర్హత చాలా ఉంది అక్కడ. నీ చేతులంతా రక్తమయమైనవి కట్టాల్సిన అవసరం ఉంది. సో చాలా సార్లు మనం చేసే ఆలోచన దేవునికి అనుకూలమైనదా కాదా అనేది ప్రశ్నించుకోవాలి. బాబేలు గోపురం కట్టాలనుకున్నప్పుడు ప్రజలు పేరు సంపాదించుకున్నారా అనుకున్నారే తప్ప దేవుని గురించిన ఆలోచన వారికి రాలేదు. ఈరోజు సమాజంలో గొడవలంతా దేని కొరకంటే దేని కొరకు? పేరు 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 పేరు, నా పేరు నా పేరు నా పేరు నా పేరు. ఈ పేరే ఎక్కడ పోయినా పేరు సంపాదించుకోవాలి. డబ్బు సంపాదించుకున్న తర్వాత మనిషికి వచ్చే దురాలోచన ఏంటంటే పేరు కావాలి.
డబ్బు లేకముందు డబ్బు కావాలి, డబ్బు వచ్చిన తర్వాత పేరు కావాలి. ఇక వీరికి డబ్బు ఉంది, మా పేరు గొప్పలు కట్టేటప్పుడు ధనం ఉంది, ఒకే భాష ఉంది, అన్ని ఉన్నాయి, కానీ దేవునితో ఆలోచన చేసే సరైన జ్ఞానం వారికి లేదు. అందుకొరికి ఆకాశాన్ని అంటే